హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండి. రోజు పనులతో బిజీ బిజీ కదా! ఈ రోజైనా మరి కాస్తంత మరి లేట్‌గా అయితే లేచి పనులు చేసుకోవడానికి ఉండదండి. ఎందుకంటే మరి చర్చికి వెళ్ళాలి కదా! ఇంకా మరి బయటకొచ్చి చూస్తే మంచు వర్షంలా పడుతుందండి అసల. చినుకులు చినుకుల్లా పడిపోతున్నాయి. ఇలా పొగమంచే కాదండి, చినుకుల్లా అయితే పడుతుంది. వీధులన్నీ కూడా కప్పేశాయి మంచుతోటి. ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. బాబుని పాలకు పంపించడానికి కూడా నాకు భయమేసింది. అంత విపరీతంగా ఉంది మంచు. వర్షానికి భయపడినట్లు ఈ మంచుకు కూడా భయపడవలసొచ్చిందండి. అంత విపరీతంగా ఉంది. ఏదేమైనా వర్షం అంత ప్రమాదం కాదు కదా అనేసి అయితే మరి పనులు చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఈ అందమంతా మరి ఇంకా ఒక్క వారం 10 రోజుల్లో అయితే కనుమరుగైపోతుంది కదండీ! మళ్ళీ వింటర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. నాకు ఈ సీజన్ అంటే ఎంతో ఇష్టమండి. మంచులో మరి అలా అలా తిరిగేసాను. జలుబు చేస్తుందన్న భయం కూడా లేకుండా. ఇంకా నీళ్ళన్నీ పట్టేసిన తర్వాత మరి నీళ్లు కాచుకునే కుండ అయితే మరి మసైపోయిందండి. మరి 2 రోజులకు ఒకసారి దాన్ని తోమకపోయామనుకోండి పెంకులాగా ఉంటుంది. అందుకని మరి దాన్నయితే శుభ్రంగా తోమేశాను. తోమకుండా అలాగే 2 రోజులు కాచేసాననుకోండి మరి దాన్ని తోమడానికి తర్వాత ఇబ్బంది పడేది నేనే కాబట్టి ముందే మరి ఎర్లీగా మరి దాన్ని తోమేసుకోవడం మంచిదనైతే. అందులోనూ ఈరోజు మరి సండే కాబట్టి మరి దానికి కూడా తలస్నానం చేయించాలి కదండీ! అందుకనే మరి దీంతోనే స్టార్ట్ చేశాను. పిల్లలకి మరి తర్వాత నీళ్లు కాచుకుని అయితే మరి వాళ్ళకి కూడా బాతింగ్స్ అవి ఉంటాయి. ఇక దీనితో కూడా నీళ్ళు పట్టుకుని అయితే పొయ్యి మీద పెట్టుకుని అయితే నీళ్లు కాచేసుకుంటాను పొయ్యి అంటించుకొని. ఇంకా ఈ కుండీ దగ్గర పనైతే అయిపోయిందండి. అత్తయ్య కూడా లేచేశారు. ఆవిడ ఏమైనా మరి ఇక్కడ పట్టవలసినయి బాత్రూంలోకి పెట్టలేదండి నేను. అత్తయ్య బాత్రూంలోకి ఎడతారు. ఈలోపైతే మరి నేను రాత్రి భోంచేసిన గిన్నెలన్నీ తీసుకొచ్చి అయితే కుండీ దగ్గర పెట్టేశాను. మరి పైనుంచి అయితే తుడుచుకొచ్చేసాను. పొద్దున్నే గొర్రె పిల్లలకి మేత వేస్తే మరి అంత అరుగుదల బాగుండదేమో అనేసి దానికి మేత కూడా వేయలేదండి ఈరోజు. కొంచెం నీరసంగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే మరి బ్రష్ చేస్తున్నారు లేచి. వాళ్ళకైతే మరి నీళ్ళైతే కాస్తున్నాను నేను. ఇంకా అత్తయ్య అయితే మరి మిగిలిన వాటిలో కూడా నీళ్ళు పట్టుకుని అయితే మరి గిన్నెలు తోమేస్తారు. నేనైతే మరి పొయ్యి అంటించుకున్నానండి. మరి ఈ మంచు వల్ల పుల్లలైతే తడిసిపోయి కాస్త ఇబ్బంది అయ్యింది. ఇంకా టీ పెట్టాను. అలాగే మరి పక్కనేమో పాలు పెట్టుకున్నాను. పిల్లలకి సండే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఆ పాలు ఇచ్చే పంపిస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తారండి. టీ కూడా కాగిపోయింది. దాన్ని కూడా వడకట్టేసి అత్తయ్యకి ఇచ్చి మరి నేను కూడా తాగేసిన తర్వాత పిల్లలకైతే జడ వేస్తున్నాను. జడలంటూ ఏమీ రావండి. ఏదో అలా అలా వేస్తూ ఉంటాను. మరి వీళ్ళు పుట్టక ముందైతే ఎన్నో జడలు వేసేదాన్ని. మరి వీళ్ళు పుట్టిన తర్వాత ఒక్క జడ కూడా గుర్తు రావట్లేదు. ఇరుగు పొరుగు పిల్లలకైతే వేసేదాన్ని. వీళ్ళకి వేయడానికి నాకు గుర్తు రావట్లేదండి. ఏదైనా చేస్తున్న పని మర్చిపోకుండా ఉండాలంటే దాన్ని చేస్తూ ఉండాలండి. ఎవరొకళ్ళ మీద ప్రయోగం. మరి నేనైతే మానేసి మెదలకుండా అలా ఉంటే మరి ఇప్పుడేమో వీళ్ళకి వేయడానికేమో ఇబ్బంది అయిపోతుంది. 2 జడలు అయితే చక్కగా వేస్తాను గానీ, ఈ ఒక జడ విషయంలో మరి నేను కాస్త కన్‌ఫ్యూజన్ అయిపోతాను. అయినా అమ్మ వేసిన జడ ఎలా వేసినా బాగానే ఉంటుంది గదండీ! అందుకనే మరి పిల్లలైతే కాంప్రమైజ్ అయిపోతారు. వీళ్ళు ఎవరికి ఫస్ట్ ఏస్తామా అనేదే ముఖ్యంగానండి. ఎలా వేసామా అనేది పట్టించుకోరు. చిన్న పాప అయితే. పెద్ద పాపకు మాత్రం నచ్చితేనే గాని ఊరుకోదు. వీళ్ళకి జడ వేసే లోపైతే పాలు చల్లారి పెట్టేశాను. పాలైతే బాగా చల్లారిపోయాయండి. పాపం అయినా అలాగే ఇచ్చేసాను మళ్ళీ వేడి చేసే టైం లేక. ఇంకా నా చిన్న బంగారు తల్లయితే మరి అలిగించిందండి. ఏదో ఒక విషయానికలా అలిగిస్తూ ఉంటుంది. ముందు తనకే వేశాను జడ. అయినా గాని అలిగించింది. ఏదో అన్నాననైతే. ఏదో ఒక రకంగా అయితే తనని నవ్వించేశాను. ఇక చర్చికైతే వీళ్ళు బయదెళ్ళిపోయారు పాలు తాగేసి. ఇంకా బాబు కూడా ఉన్నాడండి. వెనకాలొస్తున్నాడు. ఏదో సర్దుకుంటున్నాడు. వీళ్ళైతే ఇక్కడ నిలబడైతే మరొక ఫోటో తీయమ్మా అని అడిగింది. అప్పటి వరకు మొఖమైతే ముడుచుకుంది. ఆ పువ్వులు చూసేటప్పటికైతే నవ్వొచ్చింది. అక్కడ నిలబడైతే ఒక ఫోటో అయితే తీయించుకున్నారు. ఇక వాళ్ళు తీయించుకుంటే మరి అన్నయ్య కూడా తీయించుకోవాలి కదండీ! ఇష్టం లేకపోయినా ఏదో అలా పక్కనైతే నిలబడ్డాడు. ఫోటో తీసుకొని అయితే వీళ్ళని పంపించేశాను. వీళ్ళు వెళ్తున్నారు. పాపం రోజునేమో స్కూల్‌కెళ్తారండి ఈ టైంకి. కొంచెం లేట్ అయినా మరి ఇప్పుడైతే ఎర్లీగా వెళ్ళిపోతున్నారు. 7:30 అవుతుంది. బాబు వెళ్ళే టైమేనండి ఇది స్కూల్‌కి. ఈ రోజైతే సండే స్కూల్‌కి వెళ్తున్నారు. వాళ్ళని అలా పంపించిన తర్వాత మరి నేను నీళ్ళ కుండ అయితే తీసేసి ఎసరు పెట్టుకున్నాను. అలాగే మరి బియ్యం అయితే తీసుకొని వాటిని కూడా ఏరుకొని అలాగే మరి వాటిని కడిగేసి అయితే పక్కన పెట్టుకుంటాను. బియ్యంలోనైతే ఒక్కొక్కసారి ఆహ్, పెంకు పురుగులవి ఉంటున్నాయండి. ఆడించిన బియ్యం కాబట్టి. వాటినైతే మరి ఒక్కొక్క బస్తాలో అయితే ఉంటున్నాయి. ఒక్కొక్క బస్తాలో అయితే ఉండట్లేదు. దీనిలో లేవనిపించినియి నాకు. అందుకనైతే మరి నేను గిన్నెలోకి తీసుకొనైతే ఉంచుకునే గిన్నెలోనే నేను డైరెక్ట్ కడిగేసుకుంటాను. అదే పురుగులు అలాంటివి ఉంటే చాటలో వేసుకునే కడగాలి. తప్పదు మరి చెరుక్కుంటూ. ఏ పనైనా దాని విధానాన్ని బట్టే చేసుకుంటూ పోవాలి గదండీ! బియ్యమైతే కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా కూరైతే చూసుకున్నాను. ఈరోజు నేను లెక్కుండానే మా వారెళ్ళి అయితే మరి మటన్ తీసుకొచ్చి అయితే బీరువాలో
బీరువాలో పెట్టేశారు. అదేనండి వంట బీరువాలో పెట్టేశారు. మరి నేను సడన్‌గా చూసేటప్పటికైతే అందులో ఉంది. ఎప్పుడెళ్లారా ఏంటా అనుకున్నాను నేనైతే. మరి దాన్నైతే మరి నేను కడిగేశాను కోసేసి. ఇంకా మరి ఉల్లిపాయలు కూడా వేయించుకుంటున్నాను. నేను ఉల్లిపాయలు వేగేటప్పుడైతే మటన్ కర్రీలోను కొంచెం మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. బాగా ఉడుకుద్దనేసి ఉల్లిపాయల్లోనే వేసేస్తాను. ఇంకా మామయ్య గారికైతే మరి దొండకాయ కూరండి. దొండకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడే చేసుకొనైతే మరి పొయ్యి మీద అది కూడా ఒక పక్కనైతే వండుకుంటూ 2 కూరలని కూడా మరి అటు ఇటు చూసుకుంటూ అయితే మరి మేనేజ్ చేస్తున్నాను. ఈ కూర మరి రెడీ అయిపోతుంది. దగ్గర పడిపోతుంది. ఇంకా మటన్ కూడా మరి ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత అందులో వేసేసి దీన్ని కూడా కాసంత మగ్గనిస్తాను. నీళ్ళన్నీ వెళ్ళిపోయి నూనొచ్చే వరకు కూడా మగ్గనిచ్చుకుంటానండి. ఇలా చేస్తేనే కదండీ నీచు వాసన రాకుండా కూర టేస్టీగా ఉంటుంది. నేను చికెన్ కూర ఎలా వండుతానో ఇంచుమించు మటన్ కూర కూడా అలాగే వండుతానండి. వేరే ప్రాసెస్ అంటూ ఏమీ నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా చేసిన ప్రాసెస్ నాకు నచ్చితే కనుక వండాలనే అనుకుంటానండి. కానీ మళ్ళీ ప్రయోగం విఫలమైందనుకోండి ఎవరు తినరు కదా! భయమేస్తుంది. అందుకనే మరి నాకు ఎలా వచ్చో అలాగే వండుతాను. ఇంకా పిల్లలైతే సండే స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళకి టిఫిన్ కూడా వేశాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఆవకాయ పచ్చళ్ళ మీద అయితే పడుతూ ఉంటారండి వీళ్ళు. నంజుకోవడానికి మరి చట్నీకి బదులుగా ఆవకాయ అలాంటివి వాడుతూ ఉంటారు. దాంతోనే మరి రోజు టిఫిన్ అయితే మరి వీళ్ళు తినేసారు. ఇక వీళ్ళు టిఫిన్ సంగతి చూసుకుంటూ మరి నేను మిగతా పని చూసుకుంటున్నాను. ఈ లోపైతే మరి ఉల్లిపాయలు వచ్చినాయండి మా వీధిలోకి ఆటో అతని దగ్గర. 4 కేజీలు ₹100 అంట. బాగున్నాయి అనేసి అత్తయ్య అయితే పోయించుకొని తీసుకొచ్చారు. వాటిని అన్నిటిని మరి నేనైతే శుభ్రంగా చేసుకొని అక్కడ పోసేసుకున్నాను పీట కింద. ఇంకా టమాటాలు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఈలోపు అయితే మరి మటన్ కర్రీ కూడా మరి మగ్గిపోయింది. నూనెంతా కూడా పైకొచ్చింది. వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి ఇక ఉప్పు అలాగే కారం, పసుపు ముందే వేసేసానండి. ఇవన్నీ వేసేసి ఒక్క 5 నిమిషాలు అలా మరి నూనెలో అయితే మరి కారాన్ని మగ్గనిస్తాను. అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ప్రతి కూర ఇలాగే చేస్తానండి నేను. ఆ తర్వాత నీళ్లు మరి ఉడకడానికి ఎంత అవసరమో అంత క్వాంటిటీలో అయితే నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకుంటాను. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు నేను చేసుకోవాల్సినవి చాలా ఉంటాయండి. సండే అయినా కానీ మరి చాలా పనులు ఉంటాయి కదా! ఇంకా మరి అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే ముందే పట్టుకున్నాను ఈ రోట్లోను. ఇంకా మసాలా కూడా మరి మిక్సీ పట్టుకున్నాను కొంచెం. ఇంకా ఇడ్లీ వేయగా కొంచెం పిండి అయితే మిగిలిందండి. దాన్నైతే మరి ఒక అట్టు వేసేసాను ఎవరొకరు తింటారనేసి. అట్టు వేసేటప్పుడు బాగానే ఉంటుంది కానండి తీసేటప్పుడు అయితే కొంచెం భయం వేస్తుంది. ఒక్కొక్కసారి అయితే మరి దాన్ని పట్టుకొని అయితే రాదు. ఎంత మరి దాన్ని కాళ్ళనిచ్చి మూకుడిని అట్టేసినా కానీ ఒక్కొక్కసారి అయితే ఇబ్బంది పెట్టేస్తుంది. ఇలా అట్టు బాగా వస్తే హ్యాపీ అండి. బాగా రాకపోయింది అనుకోండి అట్టు తిరిగేస్తే ఎలా ఉంటుందో మరి అలా ఉంటుందండి. నా మనసు కూడా మొఖం ఏమీ బాగోదు. అట్టే కదా అనుకుంటారు కానీ అది కూడా బాగా రావాలి కదండీ. ఇంకా మరి అత్తయ్య గారు తోమిన గిన్నెలన్నీ స్టాండ్‌లో పెట్టేసుకుంటాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలు ఉంటాయండి. అవి కూడా తోమాలి. అంతవరకు కూడా ఆ గిన్నెలను అయితే మరి ఇక్కడ గ్యాస్ దగ్గర ఇంకో గిన్నె పెట్టుకుంటాను. దానిలో వేసేసుకుంటాను. ఇలాగా ఇవన్నీ కూడా మరి సాయంత్రమో లేదంటే చర్చి నుంచి వచ్చిన తర్వాత టైం ఉంటే అప్పుడు తోముకుంటాను. ఆ కూరనైతే అబ్జర్వ్ చేసుకుంటూనే నేను ఈ పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా కూర అయితే దగ్గర పడిపోయిందండి. మసాలా వేసే టైం అయింది. ఇంకా మసాలా కూడా నాకు కావాల్సినంత వేసుకుంటాను. మరీ ఎక్కువ వేస్తే గ్యాస్ ట్రబుల్స్ అవి వస్తాయి కదండీ. నేను ఇది నాన్ వెజ్ అయినా కానీ నేను కూరగాయలు ఎలా వండుతానో అలాగే వండుతానండి. ఎందుకంటే మరి గ్యాస్ ట్రబుల్స్ అవి వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము. ఏదో కొంచెం మరి నాన్ వెజ్‌లోను మసాలాలు అవి వేయాలి కాబట్టి తగినంత మోతాదులో అయితే వేస్తాను. మసాలాలు అవి తినని వాళ్ళు ఏంటంటే కొంచెం వేసుకుంటారు. మరి కొత్తిమీర కూడా వేసుకుంటే ఆ ఫ్లేవరు ఈ మసాలా ఫ్లేవర్‌తో కలిసి మరి కూర అయితే టేస్టీగా ఉంటుంది. మసాలా తక్కువైన ఫీలింగే రాదండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంత బాగుంటుంది ఈ నాన్ వెజ్‌లోకి. ఇంకా అన్నం కూడా తిరగదీసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. మొత్తం అంతా కూడా సర్దుకున్నాను. ఇంకా చర్చ్‌కి వెళ్ళడానికి అయితే నేను రెడీ అయిపోయానండి. ఇంకా కూర అయితే సిమ్‌లోనే ఉంది. అది అబ్జర్వ్ చేసుకుంటూనే నేను చర్చ్‌కి అయితే రెడీ అయ్యాను. ఇక అది లో ఫ్లేమ్‌లో అయితే మగ్గుతూ ఉంది. అత్తయ్యనైతే కట్టేయమని చెప్పేసి అయితే నేను చర్చ్‌కి అయితే బయలుదేరిపోయాను. ఇంకా మరి ఇలా పనులన్నీ చక్కబెట్టుకొని అయితే నేను చర్చ్‌కి అయితే వెళ్తున్నాను. ఈరోజు మరి నాన్ వెజ్ ఒకటి వండాను కదా! అయినా పని అయితే ఎర్లీగానే అయిపోయింది. ఇంకా అత్తయ్య కూడా మరి గేదెల దగ్గరికి వెళ్తారు. ఇంక మామయ్య పిల్లలు ఉంటారు. ఇక మామయ్యని చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఇక పిల్లలైతే మరి హోంవర్క్స్ అవి రాసుకుంటూ ఉంటారు. నేనైతే చర్చ్‌కి అయితే వెళ్ళాను. చర్చ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఎంత మనశ్శాంతిగా ఉంటుందో చెప్పలేనండి. వారానికి సరిపడా మరి నాకైతే మనశ్శాంతి దొరికేస్తుంది ఒక్కరోజే. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టాను. మా వాళ్ళతో పాటు మరి ఇరుగు పొరుగు పిల్లలు కూడా వచ్చి అయితే వీళ్ళతో తింటారు. మరి పల్లెటూళ్ళలో మరి ఇవి ఇంకా జరుగుతూ ఉంటాయి. ఒకళ్ళది ఒకళ్ళు షేర్ చేసుకుంటారు.
ఇస్తారు. ఇంకా మరి గడ్డి తీసుకొచ్చారు అత్తయ్య గొర్రెపిల్లకి. దాన్నయితే కట్ అవసరం లేదండి. ఎందుకంటే పొట్టిగానే ఉంది కాబట్టి అలానే వేసేసాను. చూసారా అలా వేస్తే మరి ఇది ఎలా పడేసిందో. అందుకనే ఎంత పొట్టిగా ఉన్నా కట్ చేసే అనిపించింది దీనికైతే. ఎక్కువగా మేత కనిపిస్తే ఇలా పారేసుకుంటూ తింటుంది. మేత లేకపోతే అరుస్తూ ఉంటుందండి. పాపం దీనికి నీరసంగా ఉంటుంది. ఇంకా మరి సండే స్కూల్‌లో మార్నింగ్ అయితే పిల్లలకి గిఫ్ట్‌లు అయితే ఇచ్చారండి. సండే స్కూల్ బహుమానాలు సంవత్సరానికి ఇలా ఇస్తారు జనవరి నెలలోను. అప్పుడే జనవరిలో కుదరలేదనేసి మొన్న 26 వచ్చింది కదండీ జనవరిలో, అందుకని ఈరోజు ఇచ్చారు. మరి 26 అంటే ఆ రోజు రిపబ్లిక్ డే కదండీ. పిల్లలకి మరి చర్చిలో కూడా సండే స్కూల్‌కి లీవ్ ఇచ్చారు ఆ రోజు. ఇంకా బాక్సులు ఇచ్చారండి. ఇంకా అందులో మరి స్టాప్లరు, అలాగే మరి పిన్నులు ఇవి కూడా ఇచ్చారు. ఇంకా జామెంట్రీ బాక్స్ కూడా ఇచ్చారు. ఇంకా కథల పుస్తకాలు అవి ఇచ్చారండి చిన్న చిన్నవి, మరి పాకెట్‌లో పెట్టుకొని చదువుకునేవి. ఇవన్నీ కూడా మరి పిల్లలకి ఇలా సండే స్కూల్‌లో ప్రతి సంవత్సరం కూడా ఇస్తారు. ముగ్గురికి 3 గిఫ్ట్‌లు అయితే వచ్చాయండి. ఇదైతే మరి టీచర్స్ ఇస్తారండి. టీచర్లు అయితే ఈ చదువుకు సంబంధించినవి కాబట్టి జామెంట్రీ బాక్స్ అనో, ప్యాడ్ అనో ఇస్తారు. ఇంకా మా పాస్టర్ గారు మాత్రం ఈ బాక్సులు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. ఈ సంవత్సరం అయితే ఈ బాక్సులు ఇచ్చారండి. ఇక ఇవైతే మరి నేను మార్నింగ్ చూపించడానికి నాకు అవ్వలేదు. అందుకనే చర్చి నుంచి వచ్చిన తర్వాత అయితే వీడియో తీశాను పాపను ఓపెన్ చేయమని. ఇంకా మరి బైబిల్ బుక్ అండి ఇది. అంటే బైబిల్‌లోను పెద్ద బైబిల్లు పిల్లలకి అర్థం కాదు కాబట్టి ఇలా మరి కథలన్నీ బైబిల్‌లో ఉండేవన్నీ కూడా అధ్యాయాలుగా మరి వివరిస్తూ ఇందులో కథల రూపంలో, బొమ్మల రూపంలో అయితే ప్రింట్ చేశారండి. పిల్లలకి బైబిల్ చదివినట్టే ఇది చదివితే మంచి జ్ఞానం వస్తుంది. మరి ముగ్గురికి కలిపి ఒక బుక్ ఇచ్చారు. ఫ్యామిలీకి ఒక బుక్ అంట. ఈ ఏ ఏ అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాలకి సంబంధించిన కథలన్నీ కూడా స్టోరీస్ లాగా మరి పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళ భాషలో అయితే మరి రాయబడి ఉన్నాయి. చాలా బాగున్నాయండి కథలు. ఇలా బొమ్మలు చూసుకుంటూ మరి ఇలా చదువుకుంటూ ఉంటే వాళ్ళకి బైబిల్‌లోనూ చదివినా చదవకపోయినా కానీ బైబిల్‌లో విషయాలు కూడా తెలిసిపోతాయి. బైబిల్ చదువుతారండి అందరూ, కానీ అందులోది అంత అర్థం కాదు. ఇలా మరి పుస్తకం రూపంలో ఉన్న కథలు, బొమ్మలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వాళ్ళ నాలెడ్జ్‌కి, వాళ్ళ చిన్నతనానికి ఇలా మరి ఇలాంటి బుక్స్ తోటైతే మరి బైబిల్ చదివినట్టు ఉంటుంది. కథలు అర్థమవుతాయి. రాను రాను వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కూడా చిన్నప్పుడు నేను ఆ కథ చదివాను కదా, ఇది అదే అనమాట అని అర్థమవుతుంది. నేను కూడా ఇలాంటివే చిన్నప్పుడు చాలా చదివానండి. అందువల్ల నేను బైబిల్ చదువుకున్నప్పుడైతే ప్రతీదీ కూడా క్షుణ్ణంగా అర్థమైపోతుంది. నేను ఇలా మరి ఇలాంటి కథల వల్ల అంత ఉపయోగం ఉంటుంది. పిల్లలకి మరి ఇలాంటి కథలతోనే బైబిల్ చదవడం అనేది అలవాటవుతుంది. ఇంకా ఇది క్యాలెండర్ అండి. క్యాలెండర్ సంవత్సరానికి ఒకటి ఇస్తారు. ఏ సంవత్సరంది ఆ సంవత్సరంది. మరి పిల్లలకు కూడా ఒకటి ఇచ్చారండి. మొన్న నా ఫ్యామిలీకి ఒకటి ఇస్తారు. అలాగే మరి ఇప్పుడైతే పిల్లలకు కూడా ఇచ్చారు. ఇక్కడ పక్కన బొమ్మ ఎలా ఉందో మరి అక్కడ వాక్యం కూడా ఆ విధంగా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం. ఇలా వాక్యానికి తగినట్టుగా అక్కడ పక్కన అయితే ఒక ప్రింట్ అయితే ఉంటుంది. ఇలా విధంగా అయితే మరి పిల్లలకి సండే స్కూల్‌లో బహుమతులు సంవత్సరం సంవత్సరం ఇస్తారు. మరొకసారి చెప్తున్నానండి, అందరికీ హ్యాపీ సండే. మరి పొద్దున్న మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా నాకైతే ఇలా గడిచిపోయిందండి. పిల్లలతోనూ పనులతోనూ ఒత్తిడి అయినా కానీ సండే కాబట్టి ఫుల్ హ్యాపీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.